ద్రాక్షవల్లి. ద్రాక్షవల్లి అంటే ఎవరు? ద్రాక్షవల్లి అంటే ఎవరు? మానవులైన మనందరినీ దేవుడు ద్రాక్షవల్లి అన్నాడు. ఎవరిని? మానవులైన మనందరినీ దేవుడు ద్రాక్షవల్లి అని దేవుడు పిలుస్తాడట. ఆ ద్రాక్షవల్లి వంటి మంచి తోట అంటే మంచి కుటుంబాలను మనకిచ్చాడు, అవునా కదా? మంచి కుటుంబాన్ని ఇచ్చారు, లేదా మంచి భర్తనిచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, మంచి పిల్లల్నిచ్చాడు, మంచి ఆస్తిపాస్తుల్ని ఇచ్చాడు, మంచి పేరు ప్రఖ్యాతల్ని ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చినా మనిషి మాత్రం యథార్థంగా ఎందుకు బ్రతకలేకపోతున్నాడు? ఇవన్నీ ఇచ్చినా ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగి కుటుంబం బతకలేకపోతుంది? ఇవన్నీ ఇచ్చినా ఎందుకు శ్రేష్టమైన ద్రాక్షవల్లి వల్లే మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? శ్రేష్టమైన అంటే ఉత్తమమైన అని అర్థం. శ్రేష్టమైన అంటే మరో మాట అద్భుతమైన, మరో మాట బల అంటారు చూసారా? బల నమ్మకమైన దాసు